కృతజ్ఞతలు. ఇవాళ ఎంపీ ఎలక్షన్లో భాగంగా మన గ్రామంలో మా గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు రావడం మనకెంతో సంతోషకరం. ఏదైతే గ్రామంలో ప్రచారం కావచ్చు, మనం ఇంతకుముందు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మనం ఏం చేసినాము అనేది చెప్పి ఇవాళ మనం ఓటాడు పరిస్థితి ఉన్నది. గత 5 నెలల క్రితం 6 నెలల క్రితం దొంగ హామీలతోటి మన రాష్ట్రం ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల ముందు ఏ విధంగా ఉన్నది అనేది మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. ఇవాళ ఎలక్షన్లు, ముఖ్యంగా ఈ ఎలక్షన్లలో మనం కారుకి ఎందుకు ఓటేయాలి అనేది కూడా మీ ముంగట్నే ఉన్నది. ఇవాళ ఎలక్షన్లలో కారు గుర్తు కోటేసి కేసీఆర్ గారికి బలం మనం ఇచ్చినట్టయితే రేపు రాబోయే రోజులలో కేసీఆర్ గారు కూడా మన రాష్ట్రం మీద పెద్దన్న పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ తెలుసు, గత ఎలక్షన్లో మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మనము దాదాపు చాలా మెజారిటీ ఇచ్చి గ్రామం నుంచి ఓట్లు వేసినాం. ఇవాళ కూడా సార్ వాస్తవానికి అందరితో మాట్లాడుతూ అనుకున్నారు, ఊరోళ్ళందరితో, అని ఎండగొడుతూ ఉన్నది. ఏదైనా ఉంటే మన కార్యకర్తలు మనతో మాట్లాడదామని చెప్పగానే ఆన్ ది స్పాట్లో అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి మీ అందరికీ కళ్ళ ముంగట్టిన కుల సంఘాలకు నిధులు ఇచ్చినాం ఇన్ని రోజులు. అదేవిధంగా మహిళా సంఘము గత 15 సంవత్సరాల నుంచి మభ్యపెట్టేలు మహిళా సంఘం కట్టిస్తామని వాళ్ళకి మహిళా సంఘం కట్టించినాము. అదేవిధంగా సీసీ రోడ్లు పోసుకున్నాము. ఈ స్కూల్ 40 ఏళ్ళ నుంచి స్కూల్ ప్రహారీ కూడా లేకుండే, ఈ గోడ కూడా సార్ కృషితో అయింది. దాదాపు ఈద్గా అయింది, మొన్న ఈద్గా అయింది. మసీదు కూడా మన మైనార్టీ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. యాదవులకు, కుర్మలకు అందరికీ కూడా అన్ని రకాల మాదియ సంఘంకు, మాల సంఘంకు ప్రతి ఒక్కరికి ఇచ్చినాము నిధులు. అదేవిధంగా 3,50,000 తోటి వీడీసీ కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చిళ్ళు మొన్న ఎలక్షన్కి ముందు. అదేవిధంగా చాలా వరకు మురికి కాలువలు ఇచ్చిళ్ళు. అదేవిధంగా చాలా వరకు నిధులు ఇచ్చిళ్ళు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే పనులు జరిగినాయి మన ఊర్లే మీ అందరి కళ్ళ ముంగట్నే ఉన్నాయి. దాదాపు 18 లక్షలతోటి రోడ్డుకు ఇరువైపులా మోరీ ఇచ్చింది. చాలా వరకు నిధులతోటి ఎమ్మెల్యే గారు అసలు ఇంకా 50 ఏళ్ళకు సరిపడే నిధులు ఇచ్చి గ్రామాన్ని డెవలప్ చేసిళ్ళు. దాదాపు అన్ని రకాలుగా సారు మాకు వెన్నట్టుండి మమ్మల్ని నడిపించిళ్ళు. అదిగే ఈ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సార్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన దగ్గర గుళ్ళు కట్టుకుంటున్నాం సార్ కొంత డబ్బులతో. దానికి అంటే వాస్తవానికి ఎండోన్మెంట్ రూపైనా మనం పెడదాం అనుకున్నాం, కానీ వాళ్ళకి కొంచెం మొన్నదాకా ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అయ్యేసరికి కొంచెం కన్వీనియంట్ లేదు. ఇంకొకళ్ళకి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, కానీ వాళ్ళకు కూడా డబ్బులు ఎక్కువ కట్టాలంటే ఇబ్బంది అవుతుంది సార్. అట్లా 3 గుళ్ళు కడుతున్నారు. వాళ్ళకి ఏదైనా ఉంటే మీరు గుళ్ళు చాలా వరకు కాన్స్టిట్యున్సీలో మీరే గుళ్ళు కట్టించిళ్ళు, అన్నీ చేసిళ్ళు. మీ దయతోటి మీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని కలుస్తాం సార్. ఏదైనా అవకాశం ఉంటే మీ అంతగా చేసే ప్రయత్నం చేయండి. మీకు ఎప్పుడు కూడా మీరు ఇక్కడ నుంచి వేరే విధంగా ఆలోచించకుండా ప్రతిదీ మీకు మేము మీ ఎంబటినే ఉంటాం. మీకు కూడా మొన్న ఎలక్షన్లలో కూడా సంజయ్ సార్ కూడా చాలా మటుకు 180 ఓట్ల మెజారిటీ ఇచ్చినాం. ఫస్ట్ బూత్ ఇదే మన కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ బూత్ ఏదైతే లీడ్ వచ్చిందో అది మన బర్తీపూర్ గ్రామమే సార్. చాలా వరకు యువకులు కూడా సార్ 100% హార్ట్ఫుల్గా పనిచేసి కష్టపడుతున్నారు. రాబోయే రోజులలో కూడా వాళ్ళకి మీరు వెనుదనంగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నా సార్. దయచేసి సార్, ఏ సమస్యనైనా కూడా మీ దగ్గరికి తీసుకొస్తాము, మీరు ఆన్ ది స్పాట్లో పరిష్కరిస్తారని చెప్పేసి మాకు నమ్మకం ఉన్నది. అదేవిధంగా 12 లక్షలతోటి మన గోదావరి దగ్గర పుష్కర ఘాటి కట్టినప్పుడు కూడా మీరు చాలా మటుకు మా విలేజ్ మీద ప్రేమ చూపెట్టిలు. వాళ్ళు మమ్మల్ని వెంబకుర్తోళ్ళు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా మీరు న్యాయం వైపు ఉన్నారు. అది ఆర్డీఓ గారితో మాట్లాడి మాకు న్యాయం చేసేటట్టు కూడా మీరు సర్వేయర్ని పంపించడము, ఆర్డీఓ గారిని అక్కడికి పంపించడం చాలా వరకు మాకు హెల్ప్ చేసిళ్ళు. మీ రుణం ఎప్పటికీ ఎందుకంటే తీర్చుకోలేను సార్. నా హయాంలో మీ సహకారంతో చాలా వరకు పనులు చేసినాం సార్. ముందు కూడా మీ సహాయ సహకారాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇప్పుడు మీ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని కోరుకున్నాను.